అరే మెంటల్ గా అరే నీ అమ్మ కరెక్ట్ నీ ముగ వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీ దాస్. సుధాకర్ మస్కూరి నేను టాస్క్ ఒప్పుకున్నామంటే దానికోసం చాలా రిస్క్ తీసుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే తిండి నిద్ర మానేసి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా చాలా కష్టపడ్డ టాస్క్ లో ఇది ఒకటి. తల్లిదండ్రుల ఆస్తి కావాలి, తల్లిదండ్రుల వస్తువులు కావాలి, తల్లిదండ్రుల అన్ని కావాలి, కానీ తల్లిదండ్రులు మాత్రం వద్దా? అలాంటి ఒక అమ్మాయి పైన తన ఫ్రెండ్ టాస్క్ ఇచ్చింది మనకు. తను ఎప్పుడు వస్తుందో తెలియక నైట్ అంతా మేలుకొని ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంలో చేసాం. ఈ టాస్క్ లో సుధాకర్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదేదో చేశాడు. చూడండి ఎందుకు చేశాడు ఏంటి అనేది చూసి తెలుసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, Tag your thoughts. తనకి తల్లిదండ్రుల విలువ ఎలా తెలియజేయాలో అర్థం కాకుండా ఉన్న మాకు తను లేచిపోవడానికి రెడీ అవుతుందని తెలిసి ఉన్న పళంగా వెళ్లాల్సి వచ్చింది. తనని ఫాలో అవుతున్న తన ఫ్రెండ్ మనకు టాస్క్ ఇచ్చిన ఆవిడ మనకు లొకేషన్ పెట్టడంతో పని ఈజీ అయిపోయింది అనమాట. కెమెరా ఈజీగా ప్లేస్ చేసుకోగలిగాం. ఏడిపోతున్నాను ఎవరు ఏడిపోతున్నా అంటున్నావు. ఎవరు నేను ఎవరైతే పక్క పెట్టి కానీ ఏడిపోతున్నా. ఇంత రెడీ అయ్యి ఇంత పొద్దున ఏడిపోతున్నావు అంటే ఎవరు నువ్వు? నేను ఎవరైతే నీకెందుకు నువ్వు ఏడిపోతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చెప్పు. ఇంత పొద్దున ఏడిపోతున్నావు నువ్వు ఎవరు? పోటు నా టెన్షన్ నేను. ఏం టెన్షన్? ఏమైంది? ఏడిపోతున్నావు అడుగుతున్నా. ఏడిపోతున్నావు ఏంది? బ్యాగ్ లేదు. అమ్మ గుంజిపాడు ఎంత ఏంటి? ఒక్క నిమిషం. ఇవేంటి? ఇవేంటి పైసలు ఎందుకు? అయ్యమ్మలు వద్దు నీకు. అయ్యమ్మలు పైసలు ఎందుకు అంటున్నా? ముందు నేను ఆటగాలని నాకు తెలుసు. అయ్యమ్మలు వద్దు. వాడు పెట్టిన బండి కావాలి నీకు. అయ్యమ్మనేమో అవసరం లేదా? ముందు ఏమొద్దు నీకెందుకు. నువ్వు ఎట్లా బతుకుతావు బతుకుపో. లేచిపోతున్నావు కదా, నాకు అన్నీ తెలుసు. లేచిపోతున్నావు. ఏం ధైర్యంతో పోతున్నావు నువ్వు? ఏం ధైర్యంతో పోతున్నావు అంటున్నా? నువ్వు ఒక్కదాని ఎట్లా పోతావు చూస్తా. నేను ఎవరినైతే నీకెందుకు? నువ్వు ఎట్లా పోతున్నావు అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వాలి? నీకు అయ్యమ్మ అవసరం లేదు. అట్లాంటి పైసలు ఎందుకు నీకు? బట్టలు ఎందుకు నీకెందుకు? నా బట్టలు వదిలేసాను. అయ్యమ్మ అవసరం లేదు, నీకేం అవసరం లేదు. ఏం ప్రేమార్థం చేసుకుంటారు? వాడు చూతేగాడు కాబట్టి అట్లా చేస్తారు. లేకపోతే మంచిగా అయితే ఇవ్వకపోతున్నా పిచ్చిదానగా మేసం. నీకెందుకు? నువ్వు వెళ్ళిపో ఇంటికి. నువ్వు వెళ్ళిపోతావు. పోతావు కదా, ఎట్లా పోతావు పో. ఎందుకు? పైసలు లేకుండా మాత్రం బతకవు. అయ్యమ్మ పైసలు కావాలి నీకు. ఏం అర్థం చేసుకుంటారు? పొంగులు అర్థం. నీకు అవసరం ఎందుకు? బండి ఎందుకు నీకు? నీకు బండి ఎందుకు అంటున్నా? బండి ఎందుకు నీకు? నీకంతా దమ్ముండి వచ్చినావు. నువ్వు కష్టపడి కొంచెంతో వచ్చావా? పని కట్టుకున్నావు, కొన్నావు బండి. అది నీకెందుకు? నీకు అయ్యమ్మ సంపాదించే పైసలు ఎందుకు మరి నీకు? నేను పైసలు ఎందుకు నీకు? చెమటోడు సంపాదించు. బండి నీ సొంతం కాదు. ఏం సంపాదించుకో? అవసరం లేదు. ఎంగాయి నువ్వు. తాళం ఇచ్చేసాను ముందు. నీకెందుకు తాళం? తాళం ఇచ్చి మాట్లాడు. తాళం కాదు. నువ్వు పంపి వాడు ఇంకా మరి చెప్తా. ఏం చేస్తున్నావు ఫోను? అమ్మ పంపి వాడు ఇంకా ఎందుకు నీ ఫోను? అయ్యమ్మ సంపాదించి బండి వద్దు. అయ్యమ్మ సంపాదించి బండి కావాలి, అయ్యమ్మ సంపాదించి పైసలు కావాలి, అన్నీ కావాలి, కానీ అయ్యమ్మ వద్దు. నీ ఫోన్ ఏమి ఎవరు చెప్తావు చెప్పుకోపో. నువ్వు ఎవరు చెప్తావు? అవసరం లేదు. అవసరం లేదు. బండి కూడా వాళ్ళు ఎక్కుతున్నావు. నువ్వు లేస్తావు బండి. లేవు 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 అని చెప్పినప్పుడు లేవు అని చెప్పినప్పుడు లేవు అని చెప్పిన లేవు. ఇక లేవు, వెళ్ళిపోను. నెత్తి వాళ్ళు ఇంకా వెళ్ళిపోను. నాడు నీకు బండి అవసరం లేదుగా. నీ బండి ఎందుకు నీకు? అయ్యమ్మ అవసరం బండి ఎందుకు అంటున్నా? అయ్యమ్మ అవసరం లేనప్పుడు బండి ఎందుకు? వాళ్ళు నీకు అవసరం. సంపి వాడడానికి నేను మంచిగా మంచిగా అని చూడుకుని నాడు ఇట్లా కానీ అమ్మ
నీకు అయ్యేం అవసరం చంపేసాను. బండిని ఎందుకు నిలబడుతున్నావు అసలు? నీకు అయ్యేం అవసరం లేదుగా. వాళ్ళ నా బండి చోలు క్రాక్ దూరం ఉండు ఫస్ట్. నా బండి చోలు క్రాక్ దూరం ఉండు ఫస్ట్. అరే దూరం అని పొట్టు పొట్టు కొట్టి పరంగా నా బండి నువ్వు. నీ బండి ఎందుకైతే నీ డాడీ మీ అయ్యా కష్టపడ మేము ఏమన్నా చేసుకుంటాం. ఏం సంపాదించు మీ డాడీ దగ్గర మాట్లాడదాంపా. మీ డాడీ దగ్గర ఏం మాట్లాడతావు? ముందు అవసరం లేదు. నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నానా? చెప్తే వినిపిస్తలా? నువ్వు వెళ్ళిపో ముందు ఇక్కడ నుంచి. వెళ్ళిపోమని చెప్పి ఇక్కడి నుంచి నువ్వు. నీకేమైనా పిచ్చా? అరే నువ్వు నా బండి వాళ్ళ గురించి నీకు రావాలిగా నువ్వు. మీ అయ్యా సంపాదించే బండి. అరే నా బండి నువ్వు పద నువ్వు. నీ బండి పొట్టు పొట్టు ఒక్కటికి కూడా చూడనికి ఇలా. నీ అమ్మాయి నాకు వంట ఒక్క టైం దొరకలేదు ఇవాళ. ఒక్క నా బండి చోలికి రాకు. చంపి వాళ్ళ నీ అమ్మ బుద్ధి పదేంట నీ అమ్మ కరెక్ట్. నీ అమ్మ కరెక్ట్. మెంటల్ ముండా నువ్వు ఇవాళ ఎట్లా వచ్చినావు? నువ్వు మీ అయ్యం కాదని నువ్వు ఎట్లా వచ్చినావు అంటున్నా? నీ బండి బండి నువ్వు బండి కాదు నీకు ఇంత ముక్క లేదు నీకు. మీ అయ్యా అమ్మ అంటే ఏం లేదా? నీ ముంగడ ఇప్పుడు బతుకు ఎట్లా బతావు నువ్వు? పైసా లేదు నీకు, రూపాయలు కాదు. నీ కాదు ఏం నువ్వు ముట్టు. నేను చంపి నేను జైలుకి పోతా. నా దమ్ము ఉందట. చల్ షేర్ నాడు. మీ అయ్యా అవసరం లేదు కదా. మీ అయ్యా సంపాదించి బండి ఎందుకు? మీ అయ్యా సంపాదించి బండి ఎందుకు? ప్రతి ఒక్కటి ఉన్న దగ్గర అయ్యమ్మలు అవసరం లేదా నీకు? సిగరెట్ నేనే ఉంటా. ఎవరిని పిలుచుకొస్తావు నువ్వు. వాడు ఉండిగా వానికి రమ్మని. వాని తాకత్ నీ తాకత్ చూస్తాం. నేను పిచ్చోనే అయ్యాలా. నిన్నీడ పొట్టు చేస్తా అంటున్నా. యాజ్ టీజ్ నీ పరిస్థితి ఇదే. ఎక్కువ నగరాలు ఎగినావు అనుకో నీ పరిస్థితి ఇదే. నీకు అయ్యే అవసరం లేదు, అమ్మ అవసరం లేదు కదా. నువ్వు ఎట్లా పుట్టావు? వాళ్ళిద్దరులే నువ్వు ఎట్లా పుట్టినావు? అంత పుడిగి ఉడికొచ్చావు. రా అయితే రా. రాను ఎట్లా వస్తావు నేను చూసా. వాడు రావాలి, నువ్వు చావాలి. అలా నాకిచ్చో రాను ఇక్కడ కదిలితే నేను ఇదే పని. నువ్వు కదిలేవు అనుకో నేను కొట్టాల్సి మొత్తం బండి కొడతావు. మై గాడ్ గిఫ్ట్ మై డాడ్ గిఫ్ట్ అంటే బొంగు గిఫ్ట్ అయ్యి మీ డాడీ లేమో నీకు గిఫ్ట్ ఎందుకు ఇంకా బొంగెందుకు? మై గాడ్ గిఫ్ట్ మై డాడ్ గిఫ్ట్ అంటే బొంగు గిఫ్ట్ అయ్యి మీ డాడీ లేమో నీకు గిఫ్ట్ ఎందుకు ఇంకా బొంగెందుకు? ఇంకా రాను. మంచి మర్యాద చెప్తా రాను. నీ జీప్ రాను. ఏం గుప్తావు? నీ చేతిలో బండి ఎట్లయింది, నా చేతిలో బండి ఎట్లయింది చూడు. ప్రతి ఒక్కటి చూడు. నువ్వు అంతే ఇట్లనే పరిస్థితి నీది. నీ అయ్యమ్మని కాదని పోయినావు అనుకో ఒక చెల్లెలాగే చెప్తావు. నీకు సంచాంచుకో. ఇట్లనే వాడతారు నిన్ను. యాజ్ టీజ్ నీ పరిస్థితి ఇదే. అర్థమవుతుందా? ఎవ్వడివి నేను వాడుకుంటాడు. ఇస్తరాకి నువ్వు ఇంట్లోకి బయటికి పోతే ఒక ఇస్తరాకుతో సమానం. నువ్వు అర్థమవుతుందా? ఈ బండి పరిస్థితి ఎట్లుందో నీ పరిస్థితి అంతే. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం నాకు పడేంటారు. ఇట్లా ఎంగిల్ ఇస్తరాకుతో సమానం. తర్వాత అవును పైసలు తీసుకోవద్దంటు. పైసలు అయిపోయాక నీ పరిస్థితి అని కరెక్ట్ 3 నెలలు ఎంజాయ్ చేస్తారు. మంచిగా వంటారు. 3 నెలల పిండం రెడీ అయితే 9 నెలలు బయట పడుతుంది. 11వ నెలల నుంచి కొట్టించుకోవాలి. కొడుకుని పేషించలేక అప్పుడు స్టార్ట్ అయితే మీ ఇద్దరి మధ్య గొడవలు. మొగోని కావాలి, ఆవిడ కావాలి, లైసెన్స్ కావాలి. ఏం చేస్తున్నాడు ఇంతకు? అంత తోపంటూ వాడు ఏం చేస్తున్నా అంటున్నా? ఇంకా జాబే రాలేదానికి. నీ బతుకున్నా ఉత్సాహి బతారా? మీ అయ్య వచ్చిన ఉత్సాహం తీసుకొని పోతున్నావు. మరి మీ అయ్య ఉత్సాహం అయిపోయినాక ఏం చదువుతావు? మీ అయ్యేది అయిపోయింది కదా, ఇంకెవరిని తాగుతావు? ఇంకెవరిని ఉత్సాహం తాగుతావే? వాడు అంత పెద్ద మొగోడు అనుకుంటా. వాడిని రాసలీలలో చూస్తావా? ఒక్క నిమిషం. వీడే కదా వాడు. ఇప్పుడు సింగిల్ ఫోటో చూసినావు, డబుల్ ఫోటో చూద్దావు, డిజిటల్ ఫోటో. ఈమె వాళ్ళు నీ సౌతా? ఈమె నీ సౌతా అంటున్నా. వీని పని ఇంతే. తీసుకోవడం, ట్రాక్ చేయడం, షికారు చేయడం, నేను మొత్తం నాకు పడదెంగడం, నేను ఇటు సైడ్ పడదెంగడం.
వాడు అనుకుంటాం ఆనంద్ మంచి బాలుడు కాదాడు నిత్యానంద స్వామి నిరంతరం నిన్ను సమర్కట్టు చేసేటాడు అర్థమవుతుందా ఈసారి నా కొడుకులు గల్లీలు ఉంటారు గలీజ్ దానా అర్థం చేసుకొని సంచాయించు నాకేం తెలిసి ఇవన్నీ అనుకుంటున్నావా మీ ఫ్రెండ్ ఉంది కదా శ్రీ ఆమె చెప్పింది ఇదంతా భాగవతం అంతా నీ జాన్ జిగిరి కదా దాని మాట వినేవా ఎందుకు ప్రేమలో వాడితే వాడు అంత బెల్లం చూపెట్టగా దాని మాట ఇట్లా మర్చిపోయావా చిన్నప్పటి నుంచి బచ్పన్ ఫ్రెండ్స్ కదా మీరు మరి ఎందుకు అయిపోయింది ఆమె మాట నీకు ఎంతకు చేరైపోయింది ఆ జాన్ చెప్తే ఆమె చెప్తే నువ్వు ఆమె ఏడ నేను ఇది చేస్తా అని చెప్పేసి ఆమెకి చెప్పకుండా జంప్ అయిపోతున్నావు రా నా కొడుకు రాని వాణిగా పట్టుకున్నామాడ బస్ స్టాప్ దగ్గర అర్థమవుతుందా రాత్రి తెలిసింది మాకు ఈ విషయం అంతా వాడు ఎసంటోడ ఎంక్వైరీ చేస్తే వాడిని రాఘవం అంతా బయటపడ్డది ఈ ఫోన్ చేస్తారు ఆన్ని ఏడబట్టియాలో అలా పట్టించినాం సప్పుడాక ఏం తెలియనట్టు ఇంటికి పోయి గమనం వండుకో ఈ బండి పోయినట్టు అవుతుంది ఈ పరిస్థితి దీన్ని ఏం చేయాలో నేను చేసి చెప్పిస్తే నీకు ఇంచి పంపిస్తారా నువ్వు అనుకోవచ్చు ఈడేది బండి వచ్చి పలగొట్టినని రాత్రి వాడిని మాటలు వింటాడు వాని క్యారెక్టర్ చూస్తే నాకు ఇట్లా రక్తం మసులిపోతుంది అందుకే బండి వాళ్ళే నా మొడల పని పోతావని కానీ నీ క్యారెక్టర్ మారాలి అర్థమైందా ఇప్పటికైనా అర్థమవుతుందా ఈ బండి వాళ్ళ కొట్టినా నాకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది అర్థమవుతుందా మెంటల్దా ఇప్పటికైనా మారు మీ అయ్యా అమ్మ మాట అనేది జిద్దు ఇంకా కాదు జిద్దు పోతా అంటే నీ పని ఇట్లా అవుతుంది నువ్వు ఆడామేమని ఒకే ఒక విషయంతో మీరు చేసుకోవట్లేదు అర్థమవుతుందిగా ఇప్పుడు కాదు ఎరిముఖం పెట్టాల్సింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేటప్పుడు ఆలోచించాలి నడు ఇంటికాడ డ్రాప్ చేస్తున్నాడు రే కెమెరా వేసుకొని వచ్చి నడు